ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారుల నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ర్యాలీ నిర్వహించారు. తక్షణమే 250 గజాల స్థలం, అమరవీరుల కుటుంబాలకు 25,000 పెన్షన్ అమలు చేయాలన్నారు. మయూరి సెంటర్ బ్రిడ్జ్ వద్ద ధర్నా చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 2 సంవత్సరాలు కాంగ్రెస్ కాలయాపన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో అమరులయ్యారు. ఎందరో బతికుండి కూడా అమరుల కంటే హీనంగా బతుకుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు ఎలాంటి సాయం చేయలేదు. కానీ ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందరికీ ఇళ్ల పట్టాలు ఉద్యమకారులను గుర్తించి 250 గజాల స్థలం ఇస్తా, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు ఇస్తా, అమరుల కుటుంబాలకి నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని దొంగ వాగ్దానాలు చేసిండు. ఏ విధంగా ప్రజలను మోసం చేసిండో, తెలంగాణ రావడానికి కారకులైన మమ్మల్ని కూడా మోసం చేసిండు. తెలంగాణ రాబట్టే ఇవాళ 3 మంత్రులు, ఒక ఆయన బట్టి విక్రమార్క మహానాయకుడు, ఒక ఆయన శ్రీనివాసరెడ్డి ఇంకా గొప్ప నాయకుడు, ఇక అసలు పార్టీలు మారని తుమ్మల నాయకుడు, ఆయన ఒక మహామంత్రి, ఆయనకు మంత్రి ఎందుకు వచ్చిందిరా? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా 6 గ్యారంటీల స్కీములో 6వ గ్యారంటీగా ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలని, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు 25,000 పెన్షన్ సౌకర్యాన్ని ప్రతి నెలకు ఇస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసి దాంట్లో పొందుపరిచారు. కాబట్టి ఈ యొక్క హామీని మేము చూసి ఉద్యమకారులందరూ లక్షలాది మందిగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేసి హస్తం గుర్తు మీద ఓటు వేయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం.